మనిషి మాంసాహారం ఎందుకు తినకూడదు? మనం జంతువులం కాదు కాబట్టి, మనం మనుషులం కాబట్టి. మనిషి మనిషిగా నిలబెట్టేది పల్లబలం కాదు, హృదయంలో ఉన్నటువంటి కరుణ, జాలి. మన తాలూకు ఒక్క భోజనం కోసం ఒక జీవి ప్రాణం పోతుంది. అది అరవలేకపోయినప్పటికీ నొప్పిని అనుభవిస్తూ ఉంది. ప్రాణం తీసుకొని ప్రశాంతంగా ఉండొచ్చా అని ఒక్కసారి మీ మనసుని ప్రశ్నించి అడిగి తెలుసుకోండి. కాబట్టి ఈ యొక్క మాంసాహారం శరీరానికి కూడా చాలా భారమని సైంటిస్టులు కూడా, మన యొక్క సైన్స్ కూడా చెప్తుంది. దీన్ని తినడం వల్ల అరిగించడానికి ఎక్కువ శక్తి ఉపయోగించాలి. అలాగే ఇది చాలా నిదానంగా అరుగుతుంది. అలాగే దాంతోపాటు అలసట, రోగాలు, దీర్ఘకాలమైనటువంటి ఆరోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అందుకే శాకాహారం తీసుకోవాలి. డాక్టర్లు కూడా జ్వరం వచ్చినప్పుడు మాంసాహారానికి దూరంగా ఉండండి అని చెప్తూ ఉంటారు. అలాగే శాకాహారం శరీరాన్ని శుద్ధి చేస్తుంది, బలం లోపల నుంచి ఇస్తుంది. ఆహారం కడుపుకే కాదు, మన ఆత్మకు, మన యొక్క మనసుకు కూడా వెళుతుంది. హింసతో వచ్చినటువంటి ఆహారం మనసుకు చేరడం వల్ల మనసులో అశాంతి పెరుగుతూ ఉంటుంది. సాత్విక ఆహారం మనసును నిశ్చలంగా చేస్తుంది. అందుకే ఋషులు చెప్పారు, ఆహారమే ఆలోచనలను తయారు చేస్తుంది. బలమైన మనిషి బలహీనుడిని చంపడు, బలమైన మనిషి బలహీనుడని కాపాడుతాడు. అంటే ఇక జీవులపై దయ చూపడం మనిషి బలహీనత కాదు, అది అత్యున్నత శక్తి. మాంసాహారం మానేయడం త్యాగం కాదు, అది ఎదుగుదల. శరీరానికి ఆరోగ్యము, మనసుకు శాంతి, ఆత్మకు మనం ఇచ్చేటువంటి శక్తి. ఒక్క భోజనం నుంచే మొదలు పెట్టండి. ఈ ప్రపంచానికి ఇంకొంచెం మనిషి తనం అనేటువంటిది చాలా అవసరము. హరే కృష్ణ.